ఆ సామాన్లన్నీ పాడు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని ఫైర్ అయ్యారు. సిపిఐ డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు ఇక వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమని, పేదలపై, మహిళలపై గ్యాస్ భారం, పేద వర్గాలపైన పెట్రోల్, డీజిల్ భారం మోపడమే బీజేపీ రాజనీతి అని అన్నారు. వంట గ్యాస్ ధరను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించాలని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాక బీజేపీ ప్రభుత్వం కావాలని వంట గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. ప్రధానంగా వంట గ్యాస్ ధరకి 50 రూపాయలు పెంచి పేదల పైన భారాన్ని మోపినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ